లాస్ట్ వీడియోలో ఎలా స్టిచ్ చేస్తానో చూపిస్తానని చెప్పాను కదా. నేనైతే దీన్ని ఆలియా కట్ మోడల్ లాగా స్టిచ్ చేశాను. గ్యాదరింగ్ ప్లీట్స్ అయితే పెట్టి నెక్ అయితే స్మాల్ స్లిట్ ఇచ్చి పెట్టాను. తర్వాత గ్యాదరింగ్ ప్లీట్స్ ఇచ్చాను. పాకెట్ కూడా ప్రొవైడ్ చేశాను దీనికైతే. తర్వాత కట్టే పెట్టాను, గోల్ లాగా ఏం కుట్టలేదు. కావాలంటే మనం గోల్ అయినా కుట్టుకోవచ్చు. ఆల్రెడీ ఇంకో క్లాత్ కూడా ఇచ్చారు, అదైతే నేను గోల్ లాగే స్టిచ్ చేశాను. బ్యాక్ అయితే స్క్వేర్ నెక్ పెట్టి సేమ్ గ్యాదరింగ్ ప్లీట్సే పెట్టాను. ఇదైతే కట్ మోడల్ చూసారుగా. హ్యాండ్స్ కూడా స్మాల్ ఇన్వర్ట్ వీ లాగా స్లిట్ ఇచ్చాను. తర్వాత ఒక షో బటన్ చేసి పెట్టాను అక్కడ. ప్యాంట్ అయితే నార్మల్ స్ట్రైట్ ప్యాంటే స్టిచ్ చేశాను. దీనికి కూడా పాకెట్ ఇచ్చాను. ఇదైతే నార్మల్ ప్యాంటే. ఇదైతే పెద్ద పన్నా కాబట్టి టాప్లోను ప్యాంట్లోను పీస్ మిగిలింటే వాళ్ళ పాప 4 years పాప ఉందనేసి డ్రెస్ స్టిచ్ చేశాను. వాళ్ళకు కూడా అయితే సర్ప్రైజే. ఆ డ్రెస్ కూడా ఎలా స్టిచ్ చేశారన్నది చూపిస్తాను. ఇదైతే చిట్టి డ్రెస్ చాలా బాగుంది అసలు. ఇది కూడా టాప్ అండ్ బాటమ్ స్టిచ్ చేశాను. టాప్ అయితే పంజాబీ డ్రెస్ లా స్టిచ్ చేశాను కట్స్ ఇచ్చి. తర్వాత స్లీవ్లెస్సే పెట్టాను చిన్న పాప అనేసి. తర్వాత ప్యాంట్ కూడా అంటే దానికి పాకెట్ కూడా స్టిచ్ చేశాను. ఇది కూడా స్ట్రైట్ ప్యాంట్ లాగానే స్టిచ్ చేశాను. మీకు కూడా ఇలాంటి కస్టమైజేషన్స్ కావాలంటే పైన నెంబర్కి వాట్సాప్ చేయండి. డ్రెస్ ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.